Pranams to one and all, and especially to the most honorable Vice President of India, Sri Radhakrishnan ji. My dearest, our heartfulness family member, గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్జీ, నా ప్రియాతి ప్రియమైన అలాగే మన హార్ట్ఫుల్నెస్ కుటుంబ సభ్యులు గౌరవ తెలంగాణ గవర్నర్ జి విష్ణుదేవ్ వర్మ గారు, గౌరవనీయులు సమాచార మరియు సాంకేతిక అంటే ఐటీ శాఖామాత్యులు శ్రీ డి శ్రీధర్ బాబు గారు, ఆయన మన హార్ట్ఫుల్నెస్ ఉద్యమానికి అలాగే కాన్హా శాంతివనం గ్రామానికి కూడా గొప్ప సహాయం చేస్తున్నారు. all the dignitaries who are present here and who are watching us, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన కార్యక్రమంలో పాలు పంచుకునే మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. let us take this moment of peace and harmony ఈ శాంతి సామరస్యతల ఉద్యమాన్ని తరువాతి దశకు తీసుకెళ్దాం. మనం శాంతి, సామరస్యత అనే పదాలను వింటూ ఉంటాం, కానీ వీటిని ధ్యానం ద్వారానే అనుభూతి చెందగలం. కేవలం హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతి అనే కాదు, మీ హృదయానికి ఏది తగినది అనిపిస్తే లేదా కేవలం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు కావచ్చు, తద్వారా మీరు మీ మనసును కేంద్రీకరించగలగాలి. మనసును కేంద్రీకరించడం మిమ్మల్ని కొద్దిగా విశ్రాంతి చెందేలా చేస్తుంది. అయితే ఇది ధ్యానం యొక్క కొసరు ప్రయోజనం మాత్రమే. ముఖ్య ఉద్దేశం వేరే ఉంది. అది చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళడం. చైతన్యపు ఉన్నత స్థాయితో మీరేం చేయగలరు? మన మనసులోని లక్ష్యాలపై ఆధారపడి ఉంది. ముందుగా మనం లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి. what is the purpose of my life? నా జీవిత ప్రయోజనం ఏమిటి? నేను చాలినంత సమర్థవంతంగా, తగిన అర్హత కలిగి ఉన్నానా అనేది వేరే ఎవరూ చెప్పలేరు. నిజానికి మీరు అర్హులుగా తయారయ్యే కొలది మీరు భగవాన్, నాకు మీ కృప పొందేంత అర్హత లేదు అని ప్రకటిస్తారు. మీరు అత్యంత వినమ్రులుగా తయారవుతారు. కనుక వినమ్రత అనేది ఆధ్యాత్మిక పురోగతికి ముందస్తు అర్హత లేదా ఆవశ్యకమైనది. సాధన చేయకుండా మనం ఒక్క అంగుళం కూడా కదల్లేము. అయితే సాధన అనేది సక్రమంగా ఉండాలి. మీరు తప్పుదారిలో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరాలని ఆశించకూడదు. అది ఎన్నటికీ అలా జరగదు. మీరు తప్పు దిశను, తప్పు గమ్యాన్ని ఎంచుకుంటే మీరు ఎంత బాగా ప్రయత్నించినప్పటికీ, కనులు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పటికీ మీకు తాత్కాలికంగా శాంతి, సామరస్యతలు కలుగవచ్చునేమో. ఎందుకంటే నిష్క్రియాపరత్వం అనేది జడత్వపు నియమాలను అనుసరించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతుంది. విశ్రాంతిలో ఉన్న వస్తువు విశ్రాంతిలోనే ఉండిపోతుంది. దానిపై బాహ్యపరమైన శక్తి అనేది ఒకటి పనిచేసేంత వరకు. ఇది ప్రాథమికమైన నియమం. What is it that will propel my consciousness during dhyan? ధ్యానంలో నా చైతన్యాన్ని ఉత్తేజపరిచే తదుపరి ఉన్నత ఆధ్యాత్మిక దశకు చేర్చగలిగేది ఏమిటి? చైతన్యాన్ని దానికన్నా మరింత ఎక్కువ సూక్ష్మమైన దాన్ని మనం అలవరుచుకోకుండా, పెంపొందించుకోకుండా ఉంటే అది ఎన్నటికీ జరగదు. మేధస్సు ద్వారా, ఆలోచనల ద్వారా, అనుభూతుల ద్వారా కానీ చైతన్యాన్ని మనం ఉన్నతీకరించలేము. అది కేవలం దానికన్నా మెరుగైన దాని ద్వారా మాత్రమే ప్రేరేపించబడుతుంది. ఈ రోజుల్లో, ముఖ్యంగా శాస్త్రీయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చైతన్యాన్ని నిర్వచించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరూ చైతన్యానికి ఒక పరిపూర్ణమైన, అందమైన నిర్వచనాన్ని ఇవ్వలేకపోయారు. మీకు అర్థమే కానప్పుడు ఇక మీరు దానిలో పురోగతి ఎట్లా సాధిస్తారు? Heartfulness and heartfulness alone I would declare. హార్ట్ఫుల్నెస్ మాత్రమే మీకు కొన్ని నిమిషాల్లోనే
చైతన్యంలో ఉన్నతిని సాధించగల సామర్థ్యాన్ని కలిగించగల మార్గము అని నేను ఘంటాపథంగా చెప్పగలను. దీనికి సాధనతో సంబంధం లేదు. అయితే దీనికి ప్రాణాహుతి ప్రసారంతో పూర్తి సంబంధం ఉంది. కేవలం 30-40 సెకన్లలో నేను దీన్ని మీకు వివరిస్తాను. మెడిటేషన్ అనేది సాధారణంగా మనస్సును కేంద్రీకరించడంగా భావించబడుతుంది. అంటే మనం ఒక వస్తువుపై మన ధ్యాస పెట్టినట్లు అన్నమాట. అయితే మన లక్ష్యం, ఉద్దేశ్యం దివ్యత్వం అయితే ధ్యాన వస్తువు భగవంతుడు అయినప్పుడు మరి ఆయన ఒక వస్తువు కాదు కదా. Is not an object, something that remains unseen. ఆయన మనకు కనబడినప్పుడు మీరు కనపడని ఆయనపై ఎలా ధ్యానం చేయగలుగుతారు? అందుకని మనం మీ సంకల్పం ప్రకారమే జరగనివ్వండి అని ప్రార్థిస్తాం. ధీ ప్లస్ యాన్, ధీ యాన్ కలిపితే ధ్యానం అవుతుంది. The meaning ultimate wisdom. ధీ అంటే అత్యున్నత విజ్ఞత, యాన్ అంటే ఒక వాహనం, నా చైతన్యాన్ని రవాణా చేయగల ఒక వాహనం. తద్వారా చైతన్యం ఆ అత్యున్నత విజ్ఞతను అందుకోగలగాలి. ఏదైనా కదలాలి అంటే శక్తి అవసరం అవుతుంది. Doesn't matter what system you follow, but without this input of pranahuti, మీరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నా సరే, ప్రాణాహుతి అనే ఇంధనం లేకుండా ఈ చైతన్య క్షేత్రంలో మీరు ఒక్క అంగుళం కూడా కదల్లేరు. మీరు ధ్యానించేందుకు క్రింద మీద పడవచ్చు, మీ ఆలోచనల ప్రవాహంలో చిక్కుకుపోవచ్చు. ఇది ఒక నీటి సుడిగుండం లాంటిది. మీరు అందులో నుండి బయటపడేందుకు ప్రయత్నించే కొద్దీ దానిలోకి మరింతగా లాగివేయబడతారు. కేవలం ప్రాణాహుతి ద్వారా మాత్రమే ఈ గందరగోళం నుండి బయటపడవచ్చు. ఎలాగైతే శరీరానికి పోషణ అవసరమో, ఎలాగైతే మనసుకి సైతం ఒక స్థాయి పోషణ అవసరం అవుతుందో, అలాగే ఆత్మకు కూడా పోషణ అవసరం. ఈ పోషణ ఎక్కడ దొరుకుతుంది? కేనోపనిషత్తు దీన్ని ప్రాణస్య ప్రాణః అని చెప్పడం జరిగింది. మీ ప్రాణానికి పోషణను ఇవ్వడం, అదే జీవశక్తి, ప్రాణశక్తి. so this one meditation day, ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజున మీ అందరినీ మేము ప్రాణాహుతితో ధ్యానించేందుకై ఆహ్వానిస్తున్నాం. తద్వారా అది మీ చైతన్యంలో కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎలాంటి మార్పు తీసుకువస్తుందో చూడగలరు. I'm overjoyed today seeing ఇక్కడ మనతో ఎంతోమంది ప్రముఖులు కలిసి ఉండడం నాకెంతో ఆనందాన్ని కలుగజేస్తోంది. ఎంతోమంది అడుగుతారు, ఇందులో ఈ ప్రముఖుల పాత్ర ఏముంది అని. makes a big difference. ఇది ఎంతో తేడాను కలిగిస్తుంది. ఒకానొక సమయంలో అశోక చక్రవర్తి సహాయం లేకుండా బౌద్ధమతం భారతదేశం అంతా వ్యాప్తి చెందడాన్ని మీరు ఊహించగలరా? కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ ఆసియా ప్రాంతం అంతటా అది విశ్వవ్యాప్తమైంది. ఈ మహారాజులు లేకుండా ఇది జరిగి ఉండేది కాదు. And in today's world, నేటి ప్రపంచంలో మనం ముఖ్యంగా రాజ్య పరిపాలనా యంత్రాంగం పైన ఆధారపడతాము. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఇలా ఎన్నో రాష్ట్రాల నుండి మనకు సహాయం అందుతుంది. ఎలాగోలా అత్యున్నత స్థాయిలలో అవకాశాలు దొరుకుతున్నాయి. మీరు కనుక ప్రభుత్వాలు జారీ చేసిన సర్కులర్లను చూస్తే ఎందరో మంత్రులు ఈ ధ్యాన దినోత్సవం రోజున మనమంతా కలిసి ధ్యానిద్దాం అనే సందేశాలను తమ తమ సంబంధిత విభాగాలకు పంపడం జరుగుతోంది. వాళ్ళు సమయాన్ని ఎలా ధ్యానం చేయాలో కూడా వివరిస్తున్నారు. భారతదేశంలో మనం దీన్ని రాత్రి 8 గంటలోని ఎంచుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అందరూ అదే సమయంలో వాళ్ళ స్థానిక కాలమానం ప్రకారం ధ్యానిస్తారు. నేనిక మరింత సమయం తీసుకోను. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ధన్యవాదాలు.